సోదరీ సోదరులారా, ఈ రోజున మనము 1 రాజులు 2వ అధ్యాయం 12వ వచనం నుండి వినబోతున్నాము. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడింది. అంతలో హగ్గీతు కుమారుడైన అదోనియా సొలొమోను తల్లి అయిన బత్షెబ దగ్గరికి వచ్చాడు. ఆమె అతణ్ణి అడిగింది, సమాధానంగా వస్తున్నావా? అవును, సమాధానంగానే వస్తున్నాను అన్నాడు అదోనియా. నీతో చెప్పవలసిన మాట ఒకటున్నది అన్నాడు. అదేదో చెప్పమన్నది ఆమె. రాజ్యము నాదై ఉండగా నేనే ఏలాలని ఇశ్రాయేలీయులందరూ తమ దృష్టి నా మీద ఉంచారని నీవెరుగుదువు. అయితే ఇప్పుడు రాజ్యము నాది కాక నా సహోదరునిది అయింది. అది యెహోవా వలన అతనికి ప్రాప్తమైనది. ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసుకుంటున్నాను, కాదనవద్దు. ఆమె అన్నది, ఆ మనవి ఏమిటో చెప్పు. అదోనియా అన్నాడు, షూనేమీయురాలైన అబీషగును సొలొమోను నాకిచ్చి పెళ్లి చేయాలి. ఈ సంగతి నీవే సొలొమోనుకు చెప్పి ఒప్పించాలి. నీవు చెబితే అతడు కాదనడు. బత్షెబ అన్నది, మంచిది, నిన్ను గూర్చి రాజుతో చెప్తాను. బత్షెబ అదోనియా పక్షాన మాట్లాడడానికి సొలొమోను వద్దకు వెళ్ళింది. రాజు లేచి ఆమెకెదురుగా వచ్చి నమస్కారం చేసి సింహాసనము మీద ఆసీనుడై తన తల్లి కోసం ఆసనం ఒకటి వేయించాడు. ఆమె అతని కుడిపార్శ్వమున కూర్చున్నది. ఆమె అన్నది, ఒక చిన్న మనవి చేయగోరుతున్నాను, నా మాట తోసివేయకు. రాజు అన్నాడు, నా తల్లి, చెప్పు, నీ మాట తోసివేయను. ఆమె అన్నది, షూనేమీయురాలైన అబీషగును నీ సహోదరుడైన అదోనియాకు పెళ్లికి ఇప్పించాలి. సొలొమోను అన్నాడు, అబీషగును మాత్రమే అదోనియా కోసం అడగటమేమిటి? అతడు నా అన్న కాబట్టి అబ్యాతారు కోసం, యోవాబు కోసం రాజ్యాన్నే అడగమను. యెహోవా తోడు. అదోనియా పలికిన ఈ మాట వల్ల అతని ప్రాణానికి నష్టం రాకపోతే దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానం ప్రకారం నాకు కుటుంబము కలుగజేసిన యెహోవా జీవము తోడు, అదోనియా ఈ దినమున మరణమవుతాడని చెప్పి బెనాయాను పంపాడు. బెనాయా అదోనియా మీద పడ్డాడు. అదోనియా చనిపోయాడు. రాజు అబ్యాతారుకు ఆజ్ఞాపించాడు, నీవు అనాతోతుకు నీ పొలానికి వెళ్ళు, నీవు మరణానికి పాత్రుడవయ్యావు. అయితే ఈవేళ నీకు మరణశిక్ష విధించను. ఎందుకనగా నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందావు. తరువాత సొలొమోను అబ్యాతారు యెహోవాకు యాజకుడుగా ఉండకుండా అతణ్ణి తొలగించాడు. యెహోవా ఏలీ కుటుంబమును గూర్చి షిలోహులో ప్రమాణం చేసిన మాట నెరవేరింది. యోవాబు అబ్షాలోము పక్షము వహించి ఉన్నాడు కాబట్టి ఈ వర్తమానము విని పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాడు. ఈ సంగతి సొలొమోనుకు వినబడింది. సొలొమోను బెనాయాను పిలిపించి, నీవు వెళ్ళి యోవాబు మీద పడమని ఆజ్ఞ ఇచ్చాడు. బెనాయా యెహోవా గుడారమునకు వచ్చి, యోవాబూ, రాజు నిన్ను బయటికి రమ్మంటున్నాడు అన్నాడు. యోవాబు అన్నాడు, అది కాదు, నేనిక్కడనే చస్తాను. అప్పుడు బెనాయా తిరిగి రాజు వద్దకు వచ్చి యోవాబు రానంటున్నాడని తెలియచేశాడు. అందుకు రాజన్నాడు, అతడు నీతో చెప్పినట్లే చెయ్యి. అతడు ధారపోసిన నిరపరాధుల రక్తము నా మట్టుకు, నా తండ్రి కుటుంబీకుల మట్టుకు పరిహారము చేయడానికి అతణ్ణి చంపి పాతిపెట్టు. అబ్నేరును అమాశాను అతడు చంపాడు. వారిద్దరూ అతని కంటే నీతిపరులు, యోగ్యులు. అబ్నేరు ఇశ్రాయేలు వారి సమూహాధిపతి, అమాషా యూదా వారి సేనాధిపతి. యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరుగకుండా వారిని హత్య చేశాడు. అతడు ధారపోసిన రక్తము యెహోవా అతని తలమీదికే రప్పిస్తాడు. యోవాబు అతని సంతతి వారు వారి ప్రాణదోషానికి సదాకాలం ఉత్తరవాదులు. దావీదుకు అతని సంతతి వారికి, అతని కుటుంబీకులకు, అతని సింహాసనానికి సమాధానము యెహోవా వలన ఎన్నటెన్నటికిని కలిగి ఉంటుంది. బెనాయా వచ్చి యోవాబు మీద పడి
అతణ్ణి చంపగా అతడు అరణ్యమందు తన ఇంటిలో పాతిపెట్టబడ్డాడు. రాజు యోవాబుకు బదులుగా బెనాయాను సేనాధిపతిగా నియమించాడు. అబ్యాతారుకు బదులుగా సాదోకును యాజకునిగా నియమించాడు. రాజు షిమ్మీని పిలువనంపించి అతనితో అన్నాడు, నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనా వెళ్ళక అందులోనే కాపురముండాలి. నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటుతావో ఆ దినమున నీవు చావటం నిశ్చయమని రూఢిగా తెలుసుకో. నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. షిమీ అన్నాడు, తమరు సెలవిచ్చినది మంచిదే, తమరు చెప్పినట్లే చేస్తాను. షిమీ యెరూషలేములో అనేక దినాలు నివాసం చేస్తున్నాడు. అయితే 3 సంవత్సరాలైన తరువాత షిమీ పనివారిలో 2 పారిపోయి ఆకీషు అనే గాతు రాజు దగ్గర చేరారు. వారు గాతులో ఉన్నారని షిమ్మీకి వర్తమానం వచ్చింది. షిమీ లేచి గాడిదకు గంతకట్టి తన పనివారిని వెదకటానికి గాతులోకి ఆకీషు వద్దకు వెళ్ళిపోయాడు. అక్కడ నుండి తన పనివారిని తీసుకొని తిరిగి వచ్చాడు. ఈ సంగతి సొలొమోనుకు తెలిసింది. వెంటనే షిమ్మీని పిలువనంపించి అన్నాడు, నేను నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణం చేయించాను గదా. నీవు ఊరు విడిచి వెళితే అదే రోజు నీవు చస్తావని చెప్పాను గదా. దానికి నీవు ఒప్పుకున్నావు. యెహోవా తోడని ప్రమాణం చేశావు. ఎందుకు నా ఆజ్ఞను ధిక్కరించావు? నీ హృదయంలో మెదలుతున్న కీడు నీకే తెలుసు. మా తండ్రి అయిన దావీదుకు ఎంతో కీడు చేశావు. నీవు చేసిన కీడు యెహోవా నీ తలమీదికే రప్పిస్తాడు. సొలొమోనే ఆశీర్వాదం పొందుతాడు. దావీదు సింహాసనం యెహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడుతుంది. ఈ మాటలు చెప్పి సొలొమోను బెనాయాకు ఆజ్ఞ ఇయ్యగా అతడు బయలుదేరి షిమీ మీద పడి అతణ్ణి చంపేశాడు. ఈ ప్రకారం రాజ్యం సొలొమోను వశంలో స్థిరపరచబడింది. ఇప్పుడు 2వ అధ్యాయం ముగిసింది. వ్యాఖ్యానం వినండి. దావీదు చనిపోయాడు. అతడు గొప్ప దైవజనుడు. బత్షెబాకు దావీదుకు పుట్టిన మొదటి కొడుకు చనిపోయినప్పుడు దావీదు ఏమన్నాడు? వాడు నా వద్దకు ఎన్నడూ రాడు, నేనే అతని వద్దకు వెళ్తాను. ఇప్పుడు దావీదు అదే పని చేశాడు. పరలోకానికి వెళ్ళిపోయాడు. తండ్రి చనిపోగానే సొలొమోను సింహాసనమెక్కాడు. ఒక రాజు పోయి మరో రాజు గద్దె ఎక్కినప్పుడు మొదట్లో అంతా కలవరం చెలరేగడం రాజకీయాలలో సర్వసాధారణమే. సొలొమోను రాజైనప్పుడు అదోనీయాకు మానసికంగా అసూయ, అసహనం కలగడం సహజమే. అతడు రాజమాత అయిన బత్షెబాను సమీపించాడు. ఆమెకు అదోనీయా అంటే ఎంతో అనుమానం. ఎందుకొచ్చావు అని అడిగింది. అతడు సమాధానంగా వచ్చినట్లు నటిస్తున్నాడు. సొలొమోను కంటే తనకే ఎక్కువ పలుకుబడి ఉన్నదని కోతలు కోస్తున్నాడు. ప్రగల్భాలు పలుకుతున్నాడు. రాజ్యం పోతే పోయిందిలే, నాదొక చిన్న మనవి అంటున్నాడు అదోనీయా. అబీషగు అనే అమ్మాయిని నాకిప్పించవా అంటూ ప్రాధేయపడుతున్నాడు. తల్లి చెబితే సొలొమోను వినకపోతాడా అనుకున్నాడు. అబీషగు షూనేమీయురాలు, అందగత్తె. వృద్ధాప్యంలో దావీదుకు సేవలు చేయడానికి ఉంది. నేరుగా సొలొమోను దగ్గరికి వెళ్లకుండా అతని తల్లి ద్వారా తన కోరిక తెలియజేయాలని అదోనీయా ఉద్దేశించాడు. ఈ ప్రయత్నమంతా అదోనీయా కుట్రాలోచనే. నెమ్మదిగా సింహాసనానికి దగ్గరగా జరిగి రావటానికి ఇది తొలి పన్నాగం. ఇది దుస్సాహసం మాత్రమే కాదు, ప్రమాదం కూడా. సొలొమోను తన అన్న రాజకీయపు ఎత్తును పసికట్టాడు. బత్షెబ అమాయకంగా సొలొమోనుకు అబీషగు విషయం సిఫార్సు చేస్తున్నది. పాపం అదోనీయా, అతనికి సాయం చెయ్యి నాయనా అని చెప్పటానికి వచ్చింది. సొలొమోనుకు అంతా ఒక్క త్రుటిలో అర్థమైపోయింది. వెంటనే సొలొమోను అదోనీయాను అంతమొందించాడు. నిర్దాక్షిణ్యంగా అదోనీయాను హతమార్చాడు. కాని ఇప్పుడు సొలొమోను నిశ్చింతగా ఉన్నాడు. తనకిప్పుడు ప్రత్యర్థి ఎవ్వరూ లేరు. తాను సింహాసనం మీద నిలదొక్కుకోవాలంటే అదోనీయాను తొలగించాలి, వేరే మార్గం లేదు. అదోనీయా బతికున్నంత వరకు కుటిల రాజకీయాలు మానడు. ఇప్పుడు ఆయా ఉన్నత పదవుల్లో ఉన్నవారిని మార్చాలి. అబ్యాతారు అహరోను వంశీకుడు. అతణ్ణి యాజకుని పదవి నుంచి తొలగించాడు. సొలొమోను అతణ్ణి తిన్నగా ఇంటికి పంపించాడు.
ఎందుకనగా అతడు అదోనీయాకు మద్దతిచ్చాడు. సొలొమోను అతణ్ణి చంపలేదు, ఎందుకంటే అబ్యాతారు తన తండ్రి అయిన దావీదుకు నమ్మకంగా ఉన్నాడు. అబ్షాలోము విప్లవం రేపినప్పుడు అబ్యాతారు దావీదుతో ఉన్నాడు. అబ్యాతారుతో ఏలీ వంశక్రమం ముగిసింది. అబ్యాతారుకు అదోనీయాకు ఏమి జరిగిందో యోవాబు విన్నాడు. తన ప్రాణానికి ముప్పు వాటిల్లిందని గ్రహించిన వాడై యోవాబు ఆరాధన గుడారంలో జొరబడ్డాడు. పరిశుద్ధ స్థలమందరి బలిపీఠపు కొమ్ములను గట్టిగా పట్టుకున్నాడు. బెనాయా, యెహోయాదా కుమారుడు, యోవాబును చంపడానికి సొలొమోను చేత నియోగించబడ్డాడు. యోవాబును బయటికి రమ్మని రాజు రమ్మంటున్నాడని బెనాయా పిలిచి మరీ చెప్పాడు. యోవాబు రానన్నాడు. చావాల్సి వస్తే నేనిక్కడే చస్తానంతే అన్నాడు. యోవాబు హత్యా రాజకీయాలలో ఆరితేరినవాడు. యోవాబు బెనాయా చేతిలో హతుడయ్యాడు. ఇక షిమి అనే ద్రోహి ఒకడు మిగిలి ఉన్నాడు. దావీదు అతనికి అభయమిచ్చి నిన్ను చంపనులే అన్నాడు. సొలొమోను అతనికి కొన్ని షరతులు నియమించాడు. తనకు తెలియకుండా షిమి ఊరు దాటి బయటికి వెళ్లకూడదు. షిమి ఎక్కడికి వెళ్ళినా దుష్ట రాజకీయాలే. సొలొమోను 1000 కండ్లతో అతని కదలికలను కనిపెట్టి చూస్తున్నాడు. ఇదిగో షిమి, నీవు యెరూషలేములోనే ఇల్లు కట్టుకో. పట్టణం పొలిమేర దాటి నాకు చెప్పకుండా ఎక్కడికి నీవు వెళ్లకూడదు అని శాసించాడు. తన వారినైనా సరే అతడు సందర్శించకూడదు. షిమ్మి సరే తమరు చెప్పినట్లే ఉంటాను అని ఒప్పుకున్నాడు. అయితే ఉన్నట్లుండి షిమి మరో చోటికి తన స్వంత పనిమీద వెళ్ళాడు. రాజాజ్ఞను ధిక్కరించిన నేరానికి సొలొమోను చర్య తీసుకోవలసి వచ్చింది. షిమి హతమయ్యాడు. తండ్రి మరణశయ్యపై నుండి చెప్పినదంతా సొలొమోను తూచా తప్పకుండా నెరవేర్చాడు. అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు సొలొమోనుకు ఎదురు లేదు. సొలొమోను హయాంలో యుద్ధాలేమీ జరిగి ఉండలేదు. శాంతి రాజ్యమంతటా నెలకొని ఉన్నది. దావీదు తన వారసునికి చేసిన హితోపదేశం ఎంతో అర్థవంతమైనది. వ్యక్తిగత జీవితంలో కాని రాజ్యాంగంలో కాని దేవుడు ఆయన ధర్మవిధులు కేంద్రస్థానం వహించాలి. లేకపోతే రాజ్యం నిలువదు. సింహాసనాసీనుడైన రాజు ధర్మశాస్త్ర విధి నియమాలు తప్పనిసరిగా పాటించాలి. దావీదీయ సింహాసనం మాత్రం శాశ్వతమైనది. యేసుక్రీస్తు దావీదు వంశం నుండే వచ్చాడు. యేసు రాజ్యం శాశ్వత రాజ్యం. యోవాబు యుద్ధనీతి ఒకటే. ఏ పద్ధతైనా ప్రయోగించు, యుద్ధంలో గెలవటం ముఖ్యం. యోవాబుకు కింద పడ్డా మీద పడ్డా అధికారం ముఖ్యం. బర్జిల్లయిని యోవాబుతో పోల్చి చూడండి. అతడు దేవునికి లోబడిన విశ్వాసి, దేవుని నీతి ప్రమాణాలు పాటించే మనిషి. ఘనతలు సన్మానాలు నాకేమీ వద్దు, కావాలంటే నా కుమారుడైన కిమ్హామును తీసుకువెళ్లవలసిందని దావీదుకు చెప్పాడు. సోదరుడా, సోదరి, నీ నాయకత్వం ఎలా ఉంది? స్వార్థమా, పరార్థమా? శత్రుశేషం ఉండనీయకూడదని దావీదు తన కుమారునికి ఉపదేశించాడు. షిమి రాజును దూషించాడంటే దేవుని నియమం మీరాడు, ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించాడు. దావీదు చనిపోయినప్పుడు అతని వయస్సు 70 సంవత్సరాలు. అదోనీయా ఎందుకు అభిషగును చేసుకుంటానన్నాడు? ఆమె దావీదు భార్య, ఉపపత్ని. ఆమెను తాను పెళ్లాడి రాజ్యానికి హక్కు సంపాదించాలని అతని కుట్రాలోచన. దావీదుకు తిరుగుబాటు చేసిన అబ్షాలోము అదే పని చేశాడు. అదోనీయా వక్రబుద్ధిని సొలొమోను పసికట్టాడు. అదోనీయాలో నాయకత్వ లక్షణాలు లేవు. అతని ఉద్దేశ్యాలు ఎల్లప్పుడూ స్వార్థకేంద్రితమైనవి. మీకు జ్ఞాపకమున్నదా? నోబులో యాజకులను సౌలు హతమార్చినప్పుడు తప్పించుకున్న యువయాజకుడు అబ్యాతారు ఒక్కడే. దావీదు దగ్గర అబ్యాతారు యాజకుడుగా సేవ చేశాడు. ఆ తరువాత అబ్యాతారు అదోనీయా పక్షాన చేరినందుకు సొలొమోను అతణ్ణి యాజక పరిచర్య నుండి పూర్తిగా తొలగించాడు. యోవాబు అంటే ఇష్టం లేకపోయినా రాజకీయ కారణాలను బట్టి దావీదు అతణ్ణి ఏమీ చేయలేకపోయాడు. ఇప్పుడు ఆ పని సొలొమోను చేశాడు. ఈ విధంగా యోవాబు చేసిన అఘాయిత్యాలకు
తన తండ్రి బాధ్యుడు కాడు అని సొలొమోను నిరూపించాడు. అబ్యాతారు, యోవాబు వీరిద్దరూ దావీదుకు ముఖ్యమైన వ్యక్తులుగా చలామణి అయ్యారు. అయితే సొలొమోను వీరి స్థానంలో సాదోకు, బెనాయాలను నియమించాడు. సాదోకు అహరోనీయుడు. ఇతడు నిబంధన మందసాన్ని కాపాడేవాడు. దావీదు మరణానంతరం సాదోకు సొలొమోనుకు విశ్వసనీయుడై సేవ చేశాడు. దేవాలయం పడగొట్టబడే వరకు సాదోకు వంశీకులే యాజకత్వం నెరిపి అందులో కొనసాగుతూ వచ్చారు. బెనాయా మొదటి నుండి దావీదు సైన్యంలో ఉన్నాడు. కొన్నాళ్లు దావీదు అంగరక్షకుల్లో ఒకడై పనిచేశాడు. అదోనియా, యోవాబు, షిమి ఈ దుష్టత్రయాన్ని సొలొమోను తుదముట్టించాడు. అబ్యాతారు చేత రాజీనామా చేయించాడు. వారి వారి స్థానాలలో కొత్తవారిని నియమించాడు. సొలొమోను త్వరగా ఈ పనులు చక్కపెట్టుకున్నాడు. రాజ్యాంగ వ్యవహారాలలో ఎదురు లేకుండా జాగ్రత్త పడ్డాడు. సొలొమోను ఎవరితో యుద్ధాలు చేసి ఉండలేదు. అంతఃకలహాలు రేగకుండా కట్టుదిట్టం చేశాడు. సొలొమోను కాలంలో రక్తపాతం జరగలేదు. సొలొమోను శాంతి ప్రియుడు. ప్రియ శ్రోతలు, మీకు జ్ఞాపకముందా? ఎలీషా ఒక షూనేమీయ వితంతువును ఆశీర్వదించాడు. అలాగే దావీదు భార్య షూనేమీయురాలు. ఆమె పేరు అబీషగు. పరమగీతంలో షూలమ్మీతి అనే కన్యను సొలొమోను పెళ్లి చేసుకుందామని చూచాడు. కాని ఆమె కాపరినే ప్రేమించింది. సొలొమోనును తిరస్కరించింది. యోవాబు బలిపీఠపు కొమ్ములను పట్టుకొని ఉండగానే చంపబడ్డాడు. యోవాబు రాజకీయ జీవితమంతా చిట్టచివరికి విషాదాంతమైంది. బతుకంతా నిర్లక్ష్యంగా గడిపి చిట్టచివరికి బలిపీఠపు కొమ్ములు పట్టుకుంటే ఏమి లాభం? అలాగే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలము అని కొత్త నిబంధన హెచ్చరిస్తోంది. యోవాబు క్షమాపణకు అవకాశం లేకుండానే హతమైపోయాడు. యెహోయాదా యాజకుడు, అతని కుమారుడైన బెనాయా సైన్యాధిపతి. లేవి వంశంలో ఈ విధంగా మత విషయిక సేవ, రాజకీయ బాధ్యత రెండూ జత చేయబడ్డాయి. ముగింపులో మరో మాట. దావీదు హెచ్చరిక ప్రకారం సొలొమోను రాజకీయాల్లో తూచా తప్పకుండా చేశాడు. బాగానే ఉంది. గాని ఆధ్యాత్మికంగా తండ్రి హితవును సొలొమోను పాటించలేకపోయాడు. దేవునికి, ఆయన ధర్మశాస్త్రానికి విధేయుడివై ప్రవర్తించు అని దావీదు చెబితే సొలొమోను అలా ప్రవర్తించలేదు. అన్య స్త్రీలను పెళ్లాడాడు. ఆధ్యాత్మిక విలువలను కాలరాచాడు. ప్రియ శ్రోతలు, యేసుక్రీస్తు సొలొమోను కంటే శ్రేష్ఠుడు. యేసుక్రీస్తు రాజ్యానికి, శాంతి సంస్థాపనకు సొలొమోను రాజ్యం ప్రవచనాత్మకమైన ముందు గుర్తుగా ఉంది. ప్రకటన 11:15 ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము అయింది. ఆయనే యుగయుగముల వరకు ఏలుతాడు. యెషయా 9:6-7 మనకు శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజము మీద రాజ్యభారముంటుంది. సర్వకాలము దావీదు సింహాసనమును, రాజ్యమును నియమిస్తాడు. న్యాయము వలన, నీతి వలన రాజ్యమును స్థిరపరచడానికి అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేస్తాడు. పాఠం సమాప్తం. త్రియేక దేవుని కృప, ప్రేమ, శాంతి, సమాధానములు మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.